US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. సో మనతో పాటు ఇక్కడ బల్కంపేట్ కార్పొరేటర్ గారు ఉన్నారు. ఇక్కడ జరగబోయే బోనాలకి వారు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు ఏంటి అన్నది మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. ముందుగా ఈరోజు ఎల్లమ్మ తల్లి ఉత్సవాలకి విచ్చేసిన మన పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే మన స్థానిక జిహెచ్ఎంసీ మేయర్ అయిన విజయలక్ష్మి గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియజేస్తుంది. అమీర్పేట్ డివిజన్లో నేను ఇక్కడ అమీర్పేట్ కార్పొరేటర్గా ఉండడం అన్నది నా అదృష్టంగా భావిస్తాను. ఎల్లమ్మ తల్లి మన ఆశీర్వాదంతో ఈరోజు సుభిక్షంగా కరోనా కానీ ఏ విధమైన కష్టంతో ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరం మంచిగా ఉండాలని, ఆ అమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఏదైతే ప్రిపరేషన్ మీటింగ్ జరిగిందో అంతకుముందు కూడా ఎల్లమ్మ గుడిలో ఆఫీసర్స్తో జరగడం అయింది. అదే కాకుండా ఈరోజు మీటింగ్ తీసుకున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, స్థానికంగా ఉన్న వాళ్ళు వాలంటీర్స్గా కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. దీని మీద మేము మంత్రివర్యులకు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఈ అమ్మవారితో అవినాభావ సంబంధమే కాకుండా చిన్నగా గుడి ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు వారు సేవల్ని అమ్మవారు అందుకుంటూ వాళ్ళకి అదృష్టం కల్పించింది అని వారందరూ కూడా కోరుకుంటూ వారు ఒక విన్నపం కూడా చెప్పడం జరిగింది. స్థానికులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో రాజకీయాలకి అతీతంగా, ఎందుకంటే అమ్మవారి సేవ ఈ రోజు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసిన తల్లి ఆమె చల్లని తల్లి. ఆ తల్లి సేవలో మేము కూడా కళ్యాణం అప్పుడు ఉండాలి. దీనికి పార్టీలకు అతీతంగా ఆ కమిటీస్లో ఏదైతే ఎల్లమ్మ ఉత్సవ కమిటీయే కాకుండా రేపు బోర్డు కమిటీలో కూడా వేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే తప్పితే ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఇదే ప్రజలు వారిని గెలిపించి వాళ్ళని ఆశీర్వదించి ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వసతులు ఏంటి, ఇప్పుడు కొత్తగా మా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేసే వసతులు ఏంటి? యాక్చువల్గా గత ప్రభుత్వము ఏదైతే ఈ కమిటీలు కానీ ఇక్కడ ఉత్సవాలు జరిగేటప్పుడు కానీ పార్టీలకి అనుకూలంగా పార్టీలతోనే వారి పార్టీ పేరుతోనే ఇక్కడ అన్నీ జరగడం జరిగింది. కానీ ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే అలా కాకుండా అందరినీ కలుపుకుంటూ ముందుగా స్థానికులు ఇక్కడ ఉన్న స్థానికుల్ని ఆ కమిటీస్లో అందరినీ వేస్తే, ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఒక బస్తీకి ప్రెసిడెంట్, ఒక బస్తీకి జనరల్ సెక్రటరీ, అలాగే అమ్మవారికి అంత సన్నిహితంగా ఉండి ఏది ఉన్నా ఇక్కడ మంచి చెడులు వారు పరిశీలిస్తారు కాబట్టి వారిని కూడా కమిటీలో వేయాలని మినిస్టర్ గారికి ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. అలాగే మా స్థానికులందరితో కూడా మేము మాట్లాడింది ఏంటంటే వాలంటరీగా, ఎందుకంటే అమ్మవారిని మేము రోజు దర్శించుకుంటాం, వచ్చే భక్తులకి ముందు వారికి అవకాశం ఇచ్చి వారిని జాగ్రత్తగా చూసుకోవాలని మా అమీర్పేట్ బస్తీ వాసులు, అలాగే మా అమీర్పేట్ డివిజన్ వాసులు అందరూ కూడా ఆ విషయంలో, ఎందుకంటే ఎప్పుడూ కూడా గెట్ టుగెదర్ మీటింగ్ లాగా పెడతారు. ఎందుకు అంటే అందరం కలుపుకుని ఈ పని కళ్యాణాన్ని విజయవంతం చేయాలి, ఎక్కడో కూడా ఏ ఇబ్బంది రాకుండా వచ్చిన ప్రతి భక్తుడు కూడా క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని అమ్మవారి ఆశీర్వాదంతో అది మేము. అంటే ఇప్పుడు మీరు భక్తులకి ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు? ఇక్కడ యాక్చువల్లీ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సెక్యూరిటీ కూడా కల్పించడం జరిగింది. బ్యారికేడ్స్ గురించి కొంత డిస్కషన్ జరిగింది. పోయినసారి బ్యారికేడ్స్ మరీ ఎత్తు ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడైనా ఏదైనా కష్టం వస్తే వాళ్ళు బయటికి రావడానికి బయటికి తీయడానికి కష్టం ఉంది. రేపు కూడా ఒక మీటింగ్ ఉందని చెప్పారు హరిత ప్లాజాలో మన మంత్రివర్యులు ఎండోమెంట్ కొండా సురేఖర్ గారితో. ఖచ్చితంగా ఇది మళ్ళీ అక్కడ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బ్యారికేడ్స్ మరీ హైట్ ఉంటే ఏమవుతుందంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వాళ్ళు బయటికి రావడానికి అవకాశం ఉండట్లేదు. సో ఈ విషయం కూడా రేపు ఒకసారి మాట్లాడదామని ఇప్పుడున్న మంత్రి. ఇప్పుడు ఇక్కడ రోడ్స్ చూసుకున్నా కూడా మరీ డబల్ లేన్ రోడ్ ఉంది, సో ట్రాఫిక్ కానీ చాలా ప్రాబ్లం అయ్యేలా ఉంది. సో దాన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నారు? జనరల్గానే ఇక్కడ కొంత ఇబ్బంది ఉంటుంది. మామూలుగా ఎల్లమ్మకి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజు మేము నార్మల్ వచ్చే పబ్లిక్ని కంట్రోల్ చేయడమే చాలా టఫ్ జాబు. ఇక్కడున్న స్థానికులే దాన్ని అర్థం చేసుకుని సర్దుకుని దాన్ని రూట్ చూపించడం జరిగింది. అందుకే అంటుంట స్థానికులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే, ఎందుకంటే స్థానికులకి ప్రతి గల్లీ తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే ఈ రూట్లో కొంచెం వేకెన్సీ ఉంటుంది అని మనం గైడ్ చేస్తే బాగుంటుందని ఆ విషయమే ఇప్పుడు మాట్లాడడం జరిగింది. దాన్ని అమ్మవారి దయ వల్ల, అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఆవిడ ఖచ్చితంగా ఆవిడ కళ్యాణం ఎప్పుడూ కూడా జయప్రదం చేస్తుంది.
సో అందరి భక్తులకి కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం మనందరం కూడా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సో మ్యామ్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే షాప్స్ కూడా ఉన్నాయి కదా, ఆ షాప్స్ అనేవి ఉంచుతారా తీసేస్తారా? కళ్యాణం అప్పుడు తీసేస్తారు, ఎందుకంటే అక్కడ ఉన్న బ్యారికేడ్స్ అన్నీ కూడా మొత్తం ఇక్కడ స్థానికులు ఎవరైతే షాప్స్ పెట్టారో వాళ్ళు కూడా సహకరిస్తారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అమ్మవారు కళ్యాణం బాగా అవ్వాలి అని కోరుకునే వాళ్ళు వారందరూ కూడా, కాబట్టి ఆ ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళందరూ కూడా ఈ 2 రోజులు ఖచ్చితంగా తీసి పక్కన ఇచ్చేస్తారు. ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు మోతిపల్లి విఠల్ అండి. ఈ యొక్క బల్గంపేటలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మొట్టమొదటి మంగళవారం రోజున అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. దీని తర్వాత బోనాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆషాఢ మాసంలో మొట్టమొదటి జరిగేది అమ్మవారి కళ్యాణం. ఆ కళ్యాణం అనేది మొట్టమొదటిన ఫస్ట్ మంగళవారం రోజే ఈ యొక్క అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు స్వయంభూ వెలిసిన అమ్మవారు. కలరా అంటువ్యాధులు లాంటివి అమ్మవారి యొక్క అక్కడ స్వయంభూ వాటర్లు ఉంటుంది కాబట్టి ఆ వాటర్ చేత అమ్మవారికి కలరా రోగాలు అటువంటి డిసీజ్ ఏవైతే ఉంటాయో వాటి పూర్తిగా తగ్గే 100% తగ్గే అటువంటి వాటర్ ఇక్కడ అమ్మ నుంచి మనకు అందుబాటులోకి వస్తుంటుంది భక్తులకి. అయితే కళ్యాణం రోజు దాదాపు 5 లక్షల మంది జనం వస్తూ ఉంటారు. ఆ జనానికి ఇక్కడ కళ్యాణోత్సవాన్ని ఏర్పాటు చేసుకొని ఒక 10 రోజుల ముందు కార్యక్రమం పెట్టుకొని ఏ విధంగా చేయాలనేది ఆల్ డిపార్ట్మెంట్ పిలిపించి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు మీటింగ్ ఇక్కడ జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వచ్చిన 5 లక్షల మంది జనానికి ఆ యొక్క పబ్లిక్కి ఏదైతే అమ్మవారి కళ్యాణం జరిగి పూర్తిగా 12 గంటల వరకు జరుగుతుందో ఆ జరిగిన తర్వాత దర్శనానికి వెళ్ళే పబ్లిక్ కామన్ క్వైట్గా ఉంటారు. దాని తర్వాత క్రౌడ్ ఏదైతే పెరుగుతుందో ఎగ్జిట్ బయట పోవడానికి అవి బారికేడ్స్ దారులు ఏవైతే పెడుతున్నారో అవి సఫిషియెంట్గా పెట్టట్లేదు. అవి చిన్న స్థాయిలో పెడుతున్నారు. బయటికి వెళ్ళే పబ్లిక్ ఏదైతే ఉన్నారో లక్షల మంది వేల మంది సంఖ్యలో వెళ్ళాలి కాబట్టి ఆ యొక్క బయటికి ఎగ్జిట్ వెళ్ళే బారికేడ్స్ విశాలంగా పెట్టేసి జనానికి బయటికి వెళ్ళే వరకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా పెట్టాలని మీ యొక్క మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ కొంతమంది అంటే ఇక్కడ నివసించే వాళ్ళు చెప్తున్నారు మాకు డీజేల వల్ల కానీ కొంతమంది తాగి గొడవలు చేస్తున్నారు అని చెప్పేసి. సో అలాంటి ఇంకేమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? అయితే ఇక్కడ ఇంకోటి మేడం, ఏదైతే అమ్మవారి కళ్యాణం దగ్గర ఇక్కడ వచ్చే భక్తుల్లో ఇజురాలు వస్తారు. ఇజురాలు అంటే మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి పునగం వచ్చే వాళ్ళు వేరే ఉంటారు, ఇజురాలు వస్తారు. ఈ అమ్మవారి కళ్యాణము 11, 12 తర్వాత రాత్రి 11 వరకు ఈ భక్తులను కంట్రోల్ చేయడానికి మా స్థానికులకు మాకు రకరకాలమైన ఇబ్బందులు మేము ఎదుర్కొన్నా మేము చేస్తూ ఉంటాం. ప్రభుత్వం ఏంటంటే స్థానికులను గ్రహించి వాళ్ళకు ఇక్కడ ఉత్సవ కమిటీలో కానీ ట్రస్ట్ మెంబర్ కానీ వేసి ఉంటే ఇక్కడ పబ్లిక్లో మేము మాలాంటి వాళ్ళు సేవలు చేస్తూ ఒక 10 మందిని వెంట పెట్టుకొని వాలంటీర్గా సేవ చేస్తుంటాం. కాకపోతే రాజకీయంగా ఏం చేస్తుందంటే వాళ్ళే ఒక పబ్బని గడుపుకోవడానికి వాళ్ళ యొక్క మనుషులని వాళ్ళ ఎన్నుకొని వాళ్ళకు మెంబర్కి ఇస్తారు. వాళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ఎలా కంట్రోల్ చేయాలి ఏం చేయాలని అవగాహన ఉండదు కాబట్టి ఆ యొక్క ఇబ్బంది మేము ఫేస్ చేస్తూ ఉంటాం. చెప్పినా కూడా ప్రభుత్వం అనేది వాళ్ళు ఎవరు కూడా దాన్ని దృష్టికి తీసుకురావట్లేదు. మీ ద్వారా వాళ్ళకి తీసుకెళ్తున్నాను. ఈ యొక్క ఏదో ఉత్సవ కమిటీ కానీ కమిటీ మెంబర్లు ఏదైతే చేస్తుంటారో స్థానికులైన ఒక 50% వేస్తే కనుక ఇలాంటి కార్యక్రమంలో కంట్రోల్ చేయడానికి ఒక 50% గవర్నమెంట్ కానీ ఇటు దేవాదాయ టెంపుల్ కానీ ఆస్కారం ఉంటుంది. వాళ్ళ వల్ల సపోర్ట్ చాలా దొరుకుతుంది. ఎందుకంటే స్థానికులు బయట వాళ్ళు ఎవరు, స్థానికంగా గొడవలు చేసే వాళ్ళు ఎవరు, బయట నుంచి వచ్చింది ఎవరు, ఏ రకంగా వెళ్తే పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని పట్టేయడానికి ఎటువంటి మార్గంలో వెళ్తే బాగుంటుందని మాకు ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలుస్తుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి బయట ఉన్న పోలీసు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మేము ఎవరనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. లోకల్గా మమ్మల్ని ఐడెంటిఫై చేసి అలాంటి కార్డులు ఏమైనా ఇస్తే మా ద్వారా వాళ్ళకు సపోర్ట్ దొరుకుతుంది, వాళ్ళకు కూడా ఒక హెల్ప్ అవుతుంది. 50% ఫిల్టర్ చేసుకోవడానికి గొడవలు జరగకుండా ఉంటుంది. అయితే నైట్లో చేసి ఏదైతే ఇజ్రాయల్ ఉంటారో రాత్రి 2 వరకు వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఒక్కరి ద్వారా 50 మంది 20 మంది వాళ్ళు ఎంట పడుతూ ఉండి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే కామన్గా వచ్చిన పబ్లిక్ లేడీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళని పోల్చుకోవాలంటే ఇబ్బంది జరుగుతుంటుంది. అలాంటి విషయాల్లో పోలీసు లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఇజ్రాయల్ ఎవరో ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళకి ఇక్కడ ఆ నైట్లో షెల్టర్ ఇవ్వకుండా పూర్తిగా వాళ్ళని అవాయిడ్ చేస్తే ఈ యొక్క అమ్మవారి కళ్యాణము సూపర్ డూపర్గా సక్సెస్ఫుల్ అవుతుంది మేడం. అంటే మీరు లైక్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు అది సాల్వ్ చేస్తారని అనుకుంటున్నారా మేడం? పోలీసు వాళ్ళు అంటే ఒకటి మేడం, పోలీసు వాళ్ళు ఎంతైనా పూర్తి స్థాయిలో చేయలేరు. స్థానికంగా పబ్లిక్ స్థానికులు పోలీసు వాళ్ళు కలిసి ఉంటే ఏ కార్యక్రమంలో కానీ 70% మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. అమ్మవారి కళ్యాణము 11, 12 వరకు జరుగుతుంది కాబట్టి కామన్ క్వైట్గా భక్తులు అమ్మవారి కళ్యాణం అవుతుంది కానీ ఆ భక్తితోనే ఉంటారు. ఆ కళ్యాణం అయిపోయిన తర్వాతనే తొందరగా వెళ్ళాలి వెళ్ళిపోవాలి అన్న ఆతృతలు ఏం చేస్తారంటే
బయట మా బల్కంపేటలో రకరకాల భోజనాలు అక్కడ నాన్ వెజ్తో పాటు రకరకాల వాళ్ళ స్థాయికి తగ్గట్టు దాదాపు ఒక 75 సెంటర్లో భోజనాలు పెడతా ఉంటారు. అక్కడ డిపార్ట్మెంట్ కూడా వాటర్ సప్లై చేస్తూ ఉంటారు. అక్కడ భోజనానికి వెళ్ళాలి, వాళ్ళు ఈవినింగ్ రాత్రి 11 వరకు కూడా పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ స్థానికులను పోలీసులను కలిపి చేసుకొని పోతుంటేనే ఈ యొక్క కార్యక్రమంలో ఎలాంటి గొడవలు జరగకుండా 75% మనం కంట్రోల్ చేసుకోవాలి. పూర్తి స్థాయిలో చేయలేము. రెండవది ఇక్కడ థెఫ్ట్ దొంగలు ఉంటారు. ఆ రష్లో పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ ఉండాలి, మోడిఫై చేసి చెప్తూ ఉండాలి. అదే కాకుండా వచ్చే భక్తులు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా చిన్నపిల్లలు కానీ వస్తే పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. లేడీస్ కూడా పూర్తిగా గోల్డ్ ఆర్నమెంట్స్ తెచ్చుకోకుండా యాంటీ పీసెస్ తెచ్చుకొని కళ్యాణానికి వస్తే ఒకవేళ పోయినా చిన్న స్థాయిలోనే పోతాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండేది. పూర్తి స్థాయిలో గోల్డ్, సిల్వర్, ప్లాటినం అలాంటి వస్తువులు తీసుకుని వచ్చి పోయిన తర్వాత ఇబ్బంది పడి అమ్మవారిని తిట్టుకోవడం చేయడం అనేది చేసుకోకుండా భక్తుల్లో కూడా నేను నా తరపు నుంచి బస్సు తరపు నుంచి ఒక విన్నపం చేస్తున్నాను. పూర్తి గోల్డ్ స్థాయిలో గోల్డ్ అమ్మవారి పిల్లలతో సహా పెద్దవాళ్ళు పూర్తిగా గోల్డ్ని యూజ్ చేయకుండా మెడల్ ఆర్నమెంట్స్ వేసుకోకుండా యాంటీ పీసెస్ మీరు వేసుకొని అమ్మవారి కళ్యాణానికి వాడుకున్న తర్వాత దాని తర్వాత మీరు అమ్మవారికి వచ్చి ఏదైనా మిగతా టైంలో పూజలు చేసుకుంటే బాగుంటుందని మీ పబ్లిక్కి నా తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాను. తెలంగాణలోనే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, తెలంగాణలో ఫస్ట్ బోనం బల్కంపేట ప్రతి ఆషాఢ మంగళవారం రోజు ఎల్లమ్మ కళ్యాణం అంగంగ వైభవంగా ముఖ్యంగా ఒక 2 రోజులు పెద్ద పండుగ వాతావరణం. ముఖ్యంగా 1,00,000 నుంచి 1,50,000 మంది పబ్లిక్ వస్తారు. కొలిచిన వారి కొంగు బంగారం అని తల్లి అందరి సల్లవు చూస్తుంది. కాబట్టి మనమందరం కూడా భక్తితో మన ఈ 2 రోజులు మనకి ఎట్లా అంటే ఇంట్లో పెళ్లి లెక్కనే మేమందరం బల్కంపేట బస్సులో వాయిస్తాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా పబ్లిక్ పెరుగుతూనే ఉంది. దినదిన వర్ధమానమై ఎల్లమ్మ తల్లి కథాంశంతో డైలీ అప్పుడేమో మంగళవారం ఆదివారం వచ్చేవాళ్ళు, ఇప్పుడైతే ముఖ్యంగా ప్రతి వారం శనివారం కూడా పబ్లిక్ వస్తున్నారు. ఎందుకంటే మేము స్థానికంగా ఉంటాం కాబట్టి తల్లి దయ ఆ విధంగా కొలిచిన వారికి కొంగు బంగారమై అందుగురించే పబ్లిక్ తండోపుతాలకు వచ్చి ముఖ్యంగా మా పరిస్థితి తరపు నుంచి ఎల్లమ్మ టెంపుల్కి వచ్చే భక్తులకు మేము సహకారాలు అందించి అన్నదానాలు పెట్టి అందరికీ ఏ ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటాం. జై బల్కంపేట ఎల్లమ్మకి జై. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రజలు కూడా కొంతమంది వాలంటీర్స్గా పెట్టేసి లోకల్ వాళ్ళు ఎవరు, బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరు, గొడవలు చేసే వాళ్ళు ఎవరు అని చెప్పేసి పోలీసులైనా కానీ ఇటు టెంపుల్ యాజమాన్యం అయినా కూడా గ్రహించి వాళ్ళకి గొడవలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు విన్నపిస్తున్నారు. కెమెరామెన్ శివతో శ్రావణి, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.